ఒక అమ్మాయి కథ పార్ట్ 8. జయ పొద్దంతా హోటల్లో ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. కొద్ది రోజులకి తన పనితనంతో అందరినీ మెప్పిస్తుంది. అమ్మా జయ, నిన్ను చాలాసార్లు అడగాలనుకున్నాను, కానీ అడగలేకపోయాను. ఏమడగాలనుకున్నారమ్మా? అడగండి. ఇలా హోటల్లో పనిచేయడానికి వయసు మీద పడిన వాళ్ళు, లేకపోతే చదువు సంధ్య లేక ఏ పని తెలియక ఇలా హోటల్లో పనిచేయడానికి వస్తుంటారు. కానీ నీకు తెలివుంది, పైగా చదువు కూడా ఉంది. వచ్చిన డబ్బులన్నీ ఏవో పుస్తకాలు కొనడానికే ఖర్చు పెడతావు. నీ లోపల ఏదో ఉంది, కానీ అది చెప్పడం లేదు. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నీ సమస్య ఏంటో చెప్పమ్మా. పరిష్కరించడానికి నేనేమైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చేస్తాను. సమస్యేమీ లేదమ్మా, నేను మామూలుగానే ఉన్నాను. చెప్పాలని లేకుంటే చెప్పడం మాని, అంతేకాని సమస్య లేదని అబద్ధం మాత్రం చెప్పొద్దు. సరే అమ్మా, నేను ఇప్పుడు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు నేను చెప్పకున్నా మీకు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ విషయాన్ని వదిలేద్దాం. సరే, నీ ఇష్టం. నీకు చెప్పాలని అనిపించినప్పుడే చెప్పు. కాకపోతే నీకు ఎలాంటి విషయం చెప్పాలని అనిపించినా, ఏదైనా సమస్య ఉన్నా నేనున్నానని గుర్తుంచుకో. ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను. హోటల్ లెక్కలు నువ్వే చూసుకో. అంటే అమ్మగారు, హోటల్ లెక్కలంటే డబ్బులతో ముడిపడిన విషయం. అది నాకు వద్దండి. డబ్బుల విషయంలో నేను తలదూర్చనమ్మగారు. అయ్యో, అలా అంటే ఎలాగమ్మా? నువ్వు చదువుకున్న దానివి, పైగా తెలివైన దానివి. నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం లేకుంటేనే డబ్బుల పనిస్తానా చెప్పు? ఏమవ్వదు. నేను బయటకు వెళ్ళాక నువ్వు కౌంటర్ దగ్గర కూర్చో, పర్లేదు. అమ్మగారు, నాకదంతా ఇష్టం లేదమ్మా. నాకు ఈ పని బాగుంది అని వెళ్ళి జయ టేబుల్ తుడుస్తూ ఉంటే ఎవరో కస్టమర్ వచ్చినట్టు కనిపించింది. సార్ కూర్చోండి అంటూ తలెత్తి చూడగా ఎదురుగా ఉన్నది తన తమ్ముడు అరవింద్. అక్కా, నువ్విక్కడ ఇలా హోటల్లో పనిచేయడమేంటి? నువ్వు బావతో వెళ్ళలేదా? నువ్వు మీ అత్తగారింట్లో సుఖంగా ఉండుంటావని మేమనుకుంటుంటే నువ్వేమో ఇక్కడ హోటల్లో టేబుళ్లు తొడుస్తూ ఉన్నావు. ఏమైందక్కా? ముందు చెప్పు. బాబూ, నువ్వు జయకి ఏమవుతావు? నేను వాళ్ళ తమ్ముణ్ణండి. మీ అక్క 6 నెలలుగా ఇక్కడే ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి మీ ఇంటి మనిషి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో కూడా పట్టించుకోకుండా ఉన్నారా బాబు? జయ అంటే కాస్త ఆలోచన ఉంది కాబట్టి ఏదో పని చేసుకుంటూ బతుకుతుంది. కొంచెం బలహీనమైన ఆలోచనలున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ నుయ్యో గొయ్యో చూసుకునేవాళ్లేగా. అలా ఏదైనా జరుగుంటే అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది బాబు, మీ తప్పే అవుతుంది. అయ్యో, అలా అనకండి. నేను మా అక్కని వదిలేయాలని కాదు. నువ్వెన్ని చెప్పినా మీరు చేసింది అక్షరాల తప్పు. అది ఒప్పుకొని తర్వాత ఏం జరగాలో అది చేస్తే మంచిది. అమ్మగారు, నేను మా తమ్ముడితో కాసేపు మాట్లాడొస్తాను. కాసేపు కాదు, ఎంతసేపైనా మాట్లాడుకోండి, కానీ ముందు ఏదైనా తినేసి వెళ్ళండి అని హోటల్ యజమాని అనడంతో ఇద్దరూ తినేసి మాట్లాడుకోవడానికి పక్కకి వెళ్తారు. అక్కా, అసలు ఆ రోజు ఏం జరిగిందే? అమ్మ ఎవరితో సరిగ్గా మాట్లాడటమే లేదు. నీ గురించి అడిగితే ఇంకా గగలెత్తిపోతుంది. నీ అత్తగారింట్లో గొడవలకి కారణం నాన్ని అని నాన్నతో అసలు మాట్లాడమే మానేసింది. నాన్న ఇంటికి వచ్చినా మొహం మీద తలుపులు వేయటం, ఇంకోసారి ఇంటికి వస్తే చచ్చిపోతానని బెదిరించడం చేస్తుంది. అమ్మ అలా చేస్తుండటంతో నాన్న అమ్మకిష్టం లేదని ఇంటికి రావడమే మానేశాడు. ఏం జరిగిందో అర్థం కాక నేను పిచ్చెక్కిపోతున్నానక్కా. అవునా? ఇప్పుడు అమ్మ నాన్న ఎలా ఉన్నారా? బాగున్నారా? ఏం బావో ఏమో. నాన్న ఎక్కడుంటున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. అమ్మేమో పక్కనే ఉన్నా తిను అని తప్ప ఇంకొక మాట మాట్లాడడం లేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మొన్న ఎవరో నీ ఫ్రెండ్ అటక్క కలిశాడు. పేరేదో చెప్పాడు. రవియా రాజనా? రిషినా? రిషి? ఆ, అవునక్క, రిషి. నీ గురించి అడిగాడు. మీ అత్తారింట్లో ఉన్నావని చెప్పాను. అక్కడికి వెళ్ళాను. వాళ్ళు కనీసం ఇంటి గేట్ దగ్గర కూడా రానివ్వట్లేదని అన్నాడు. నువ్వు ఫోన్ చేసినా నువ్వు కలిసినా తనకి చెప్పమని చెప్పాడు. ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడక్క. ఒక్క నిమిషం, ఎక్కడ ఉండాలి. వద్దు తమ్ముడు, నా గురించి అతనికి ఏమీ చెప్పొద్దు. అక్క, అసలు నువ్వు ఇక్కడి నుంచి పద, మనం ఎక్కడికైనా వెళ్దాం. ఆ హోటల్ వాళ్లతో నేను మాట్లాడతాను. నువ్విక్కడ ఉండటం నాకిష్టం లేదు అని వెంటనే అరవింద్ వెళ్లి హోటల్ యజమానితో మాట్లాడి జయకి సంబంధించిన పుస్తకాలు బట్టలు పట్టుకొని అక్కడ్నుంచి తీసుకెళ్లిపోతున్నాడు. దారిలో వెళ్తుండగా తన దగ్గర రిషి ఫోన్ నంబర్ దొరకటంతో వెంటనే రిషికి ఫోన్ చేసి చెప్పాడు.
అరవింద్ జయని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ల తర్వాత జయని చూసిన తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి జయని చెంపలపై కొడుతూ ఉంటుంది. అమ్మా, నీ కోపం ఇంకా తగ్గలేదా? ఎందుకలా కొడుతున్నావు అక్కని? అది కోపం కాదు తమ్ముడు. ఇన్నాళ్ళు నేనేమైపోయాననే అమ్మ బాధ. చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నన్ను కంటి చూపుతో వెతుకుతూ అలసిపోయినమ్మ తన గుండెల్లో ఉన్న బాధను ఇలా బయటకు తీసేస్తుంది అని జయ చెప్తుండగా మల్లిక ఏడుస్తూ తన కూతుర్ని కౌగిలించుకుంది. అమ్మా జయ, నేను చేసింది తప్పే కావచ్చు, కానీ ఇలా నన్ను వదిలేసి వెళ్తే ఏమైపోవాలే నేను? నువ్వు మీ నాన్నలాగానే సమస్య ఉందంటే దూరంగా వెళ్ళిపోతావా? మీకోసం ఉన్నవాళ్లని ఇలా ఏడిపిస్తూనే ఉంటారా ఇద్దరూ? అమ్మా, ఇప్పుడు నేనొచ్చేశాను కదా, ఇంకేడు పాపయ్యమ్మా. ఇంకెప్పుడు నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళను. మా అమ్మ కదూ, కాస్త ఏడు పాపు. అక్క ఇన్నాళ్లకింటికొస్తే నీ ఏడుపేంటమ్మా? అక్కని లోపలికి తీసుకుని వెళ్ళు ముందు. పిచ్చిదాన్ని, నువ్వొచ్చావన్న సంతోషంతో కనీసం నిన్ను ఇంట్లో కూడా రమ్మనటం లేదు. పద పద తల్లి, ఎప్పుడు తిన్నావో ఏంటో నా చేతులతో నీకు తినిపిస్తాను. ఎన్నాళ్లైందో నా కూతురికి తినిపించి. పద పద అంటూ ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది మల్లిక. అరవింద్ని జయని కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ ఉంది. ఇదిలా ఉండగా కాసేపటికి ఇంటి ముందు ఒక కారొచ్చి ఆగింది. ఆ కారు నుంచి రిషి దిగి నేరుగా ఇంట్లోకి వెళ్ళాడు. ఆంటీ, నమస్కారం. బాబు, నువ్వు ఆ రోజు జయ కోసం వచ్చావు, అది నువ్వే కదా? అవునాంటీ. రిషి, నన్ను కలవాలన్నావంట, దేని గురించి? దేని గురించి అంటావేంటి జయ? చదువుకుందామనే కదా కాలేజ్లో జాయిన్ అయ్యావు. ఇలా మధ్యలో వదిలేసి దేని గురించి అంటావేంటి? చదువంటే నీకెంత ఇష్టం ఉండేదో నాకు తెలుసు. అంతిష్టమున్న దానివి ఇలా మధ్యలో చదువు వదిలేశావంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని నాకు అర్థమైంది. అందుకే నీకోసం ఇంతలా వెతుకుతున్నాను. లేదు రిషి, నువ్వనుకుంటున్నట్టు నాకు స్టడీస్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మ తమ్ముణ్ణి చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇలానే బావుంది. చదువుకోగలనన్న ఆశతో నేను తీసుకున్న ఒక నిర్ణయం నన్ను నా కుటుంబాన్ని ఇలాంటి పరిస్థితుల వరకు తీసుకొచ్చింది. ఇంక చదువు పేరుతో నా కుటుంబాన్ని బాధపెట్టాలని అనుకోవటం లేదు. నాకు ఈ చదువులన్నీ సెట్ అవ్వవని అర్థమవుతుంది. ప్లీజ్ నన్ను వదిలే రిషి. అదేంటి జయ, అలా మాట్లాడతావు? నీ ఫ్యామిలీ నీతోనే ఉంటుంది. నువ్వు చదువుకుంటూ కూడా నీ ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా. అంటే చదువుకుంటూ ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు లేరనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైన దానివనుకున్నావు జయ, కానీ ఇంత తెలివి తక్కువగా మాట్లాడతావని అస్సలనుకోలేదు. బాబు, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఎన్ని రోజులు నేను నా కూతురికి చదువు అవసరం లేదని చాలా గట్టిగా వాదించాను. చదువు కోసమే తన అత్తారింటిని కాదంటుంది. ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయేలా చేశాను. జయకి చదువుకోవాలనే కోరిక ఎంత బలంగా లేకపోతే అన్నింటినీ కాదనుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అంత బలమైన ఆశయమున్న జయ ఇప్పుడు కేవలం మా కోసం, కేవలం మా సంతోషం కోసం మాత్రమే తనకి చదువు నచ్చదని, సెట్ అవ్వదని అంటుంది. ఆ మాట చెప్పడానికి కూడా తన మనసులో ఎంత బాధపడుతుందో ఒక తల్లిగా నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు చదువు వద్దని చెప్పిన నేనే ఈ రోజు దాన్ని చదివించమని చెబుతున్నా. తల్లి మాటలకి జయ నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటుంది. జయ, మా బంగారు తల్లి, నీ తల్లి కోసం నీకు నచ్చింది చేయి తల్లి. నీ సంతోషంలో నా సంతోషం ఉంటుందని మర్చిపోయావా? అని అనగానే జయ తల్లిని సంతోషంతో కౌగిలించుకుంటుంది. జయ, నువ్వు కాలేజ్కి 6 months నుంచి రావట్లేదు. లాస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టలేదు. అలాగే ఎగ్జామ్స్ కూడా రాయలేదు. నీ సప్లిమెంటరీ ఫీజు నేను కడతాను. లాస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ కూడా నేను నీకు చెబుతాను, సరేనా? రిషి, నేను చదువుకోవడం కోసం నిన్ను నేను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. ఎలాగోలా నేనే చూసుకుంటాను. పిచ్చా నీకేమైనా? నువ్వు ఆల్రెడీ ఒక సెమిస్టర్ వెనకాలున్నావు. ఇంకొక సెమిస్టర్ కూడా వెనకాల పడితే నువ్వు సస్పెండ్ అవుతావు కాలేజ్ నుంచి. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నేను కాదనను, కానీ నా మాట కూడా విను. నీకు జాబ్ వచ్చిన తర్వాత నా డబ్బులు వడ్డీతో కలిపిద్దూలే. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టేసి వద్దాం, పద. అవునక్క, ఈ ఒక్కసారికి రిషి చెప్పినట్టు విను. ముందు కాలేజీలో ఫీజు కట్టేయక్క, తర్వాత ఎలాగోలా అతని డబ్బులు అతనికి ఇచ్చేద్దాం. కాదనకక్క. జయ, పద, కాలేజ్కి వెళ్ళి ముందు ఫీజు కట్టేసొద్దాం అని రిషి జయని తీసుకుని కార్లో కాలేజ్కి వెళ్తున్నాడు.
కాలేజ్కి వెళ్లి ఫీజు కట్టేసి వచ్చింది జయ. జయ, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే కదా? మనీ రిలేటెడ్ థింగ్స్ అన్నీ నేను చూసుకుంటాను. ఇప్పుడు ఇంకేమీ ఆలోచనలు పెట్టుకోకుండా నీకు నచ్చిన స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, ఓకేనా? నాట్ ఓకే రిషి. ఏమైంది జయ? అంతా ఓకేనే కదా? రిషి, నాకొక హెల్ప్ కావాలి. నాకు ఏదైనా జాబ్ చూడగలవా? నేను జాబ్ చేస్తూ చదువుకుంటుంటాను. ప్లీజ్. ఎంత చెప్పినా నువ్వు నీ మాట నెగ్గాలని అనుకుంటున్నావు కదా? సరేలే, అలాగే నీకోసం ఒక జాబ్ చూస్తాను అని చెప్పి రిషి జయని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. తరువాతి రోజు నుంచి జయ కాలేజ్కి వెళ్తుంది. మాటిచ్చినట్టుగానే రిషి వారం రోజుల్లో తనకి తెలిసిన ఫ్రెండ్ ఆఫీస్లో జయని పార్ట్ టైం జాబ్ ఉందని చెప్పడంతో జయ కూడా మరొక ఆలోచన లేకుండా జాబ్లో జాయిన్ అయిపోయింది. జయ జాబ్ చేస్తూనే తన చదువుని వదలకుండా ఎంతో కష్టమైనా ఇష్టంతో చదువుకుంటూ ఉంది. కొద్ది రోజుల పాటు అంతా బాగానే సాగింది. కానీ అప్పుడే జయ జీవితంలోకి కొత్త మలుపు వచ్చింది. ఆ మలుపు జయ జీవితాన్ని అలా కుదిపేసింది మరెవరో కాదు, జయ పనిచేసే ఆఫీస్లో బాస్ రిషి ఫ్రెండ్ అయిన సాయి. అతను డబ్బులున్న పొగరుతో కనిపించిన ప్రతిదీ తనకే దక్కాలని చూస్తుంటాడు. అలాంటి వాడి చేతిలో చిక్కింది జయ. ఒకరోజు ఎప్పటిలాగానే జయ కాలేజ్ పూర్తయిన తర్వాత ఆ రోజు కూడా జాబ్కి వెళ్ళింది. కానీ ఆ రోజు ఎప్పటిలాగా పూర్తవ్వలేదు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వర్క్ ఏంటి సార్? జయ, నీకు గ్రాటిట్యూడ్ అంటే తెలుసు కదా? హా, తెలుసు సార్. కృతజ్ఞతగా ఉండటం. అయినా అది ఇప్పుడెందుకు అడుగుతున్నారు సార్? నీకు అత్యవసర పరిస్థితుల్లో నేను ఈ జాబ్ ఇచ్చాను కదా, నా మీద నీకొక గ్రాటిట్యూడ్ ఉందా లేదా అని తెలుసుకుందామని అడిగానులే. అయ్యో, అలా అంటారేంటి సార్? మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నిజం చెప్పాలంటే నాకు అన్నయ్యుండుంటే ఖచ్చితంగా మీలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది. మీరే లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో కూడా అర్థం కావటం లేదు సార్. అయితే ఒక హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. ముందు నన్నలా సార్ అని పిలవటం ఆపి జస్ట్ కాల్ మీ సాయి, ఓకేనా? జస్ట్ సాయి. నేను నీకు ఈ జాబ్ ఎందుకు ఇచ్చానో తెలుసా? రిషి చెప్పాడని. రిషి చెప్తే జాబ్ ఇచ్చేస్తానా? అది ఇంత పెద్ద ఆఫీస్లో పార్ట్ టైం జాబ్. ఆలోచించడానికే సిల్లీగా లేదు. నేను ఫస్ట్ టైం నిన్ను రిషితో పాటు మీ కాలేజీలో చూశాను. అప్పట్లో రిషికి తమరి మీద క్రష్ ఉండేదిలే. ఆ టైం నుంచి నువ్వు నా దృష్టిలో పడ్డావు. ఎలాగైనా నీతో మాట్లాడాలని, నిన్ను ముట్టుకోవాలని, అబ్బో ఇంకా చాలానే ఉన్నాయిలే. ఇప్పటికి కానీ నాకు అవకాశం రాలేదు. నీకు డబ్బు పరపతి అవసరం. నా దగ్గర కావలసినంత డబ్బుంది. నువ్వు ఇలా ముష్టి జబ్బులు చేయాల్సిన అవసరమేముంది? నా చైన్లో కూర్చోవచ్చు. పేరుకే నువ్వు ఎంప్లాయివి. ఈ ఆఫీస్ అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. ఒక్కసారి కమిట్ అయి చూడు, అప్పుడు అసలు మజా తెలుస్తుంది నీకు అంటూ వచ్చి సాయి జయ చెయ్యి పట్టుకుని లాగుతుంటాడు. అప్పుడు జయ తన చేతిని బలవంతంగా విడిపించుకుంటూ, సార్ ఆపండి, ఏం చేస్తున్నారు? ఈ విషయాలన్నీ రిషికి చెబుతాను. మిమ్మల్ని ఎంతో నమ్మి నన్నిక్కడికి పంపాడు. మీరిలాంటి వాడని తెలిస్తే. ఆ తెలిస్తే ఏం చేస్తాడు? తెలిస్తే ఇన్నేళ్ల మా ఫ్రెండ్షిప్లో వాడికి నా గురించి తెలీదని నువ్వనుకుంటున్నావా? నా గురించి తెలియకుండానే నిన్నిక్కడికి పంపాడనుకుంటున్నావా? అంటూ తన చేతిని మరింత బలవంతంగా లాగపోతుంటే జయ అతి కష్టం మీద విడిపించుకుని అక్కడ్నుంచి పారిపోయింది. సాయి దగ్గర్నుంచి తప్పించుకుని వెళ్లిన జయ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చెట్టు కింద ఏడుస్తూ కూర్చుంది. ఏంటి నా జీవితం ఇలా అయ్యింది? ఇప్పుడిప్పుడే అన్ని సెట్ అవుతున్నాయని అనుకుంటే మళ్లీ పాత పరిస్థితులే వస్తున్నాయి. నిన్నటి వరకు అడగ్గానే ఉద్యోగం ఇచ్చాడని, గొప్పవాడని నేను ఎవరినైతే ఊహించుకున్నానో అతనే ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఒక సమస్య ఉండాల్సిందేనా? సమస్య లేని క్షణమనేది అసలు నా జీవితంలో లేదా? అని జయ తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఫోన్ రింగ్ అవ్వడంతో అదిరిపడి ఆలోచనల్లోంచి బయటకొచ్చింది. రిషి నుంచి ఫోన్ రావటం చూసింది. హలో రిషి, నీకొక విషయం చెప్పాలి. అదేంటంటే. జయ, నువ్వు చెప్పాలనుకున్న విషయం నేను మాట్లాడిన తర్వాత చెప్పు. ఈరోజు ఆఫీస్ నుంచి సడన్ గా వచ్చేసావంట. సాయి ఏదో హెల్ప్ అడిగితే అలా వచ్చేస్తావా? అడిగింది చెయ్యాలనుకుంటే చేస్తానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేకాని
మాట్లాడకుండా వచ్చేస్తే ఏమనుకోవాలి? అది కాదు రిషి, అసలక్కడ ఏం జరిగిందంటే. ఆపుచేయ. వాడు నాకంతా చెప్పాడు. నువ్వు జాబ్ కావాలంటే నేను ఎంత ప్రయత్నించానో నీకు తెలీదు. నీ దగ్గర కనీసం టాలెంట్ ఉందో లేదో, నువ్వు జాబ్కి పనికొస్తావో రావో కూడా చూడకుండా సాయి నేను చెప్పానని, కేవలం నేను చెప్పానని నిన్ను జాబ్లోకి తీసుకున్నాడు. కాని నువ్వు వాడు హెల్ప్ అడిగితే చేయలేనని వచ్చేశావా? నువ్విలా చేస్తావని నేనస్సలు ఊహించలేదు జయ. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ జాబ్ నువ్వు టాలెంటెడ్ పర్సన్ అని కాదు, నేనడిగానని నీకిచ్చాడు. అక్కడ నువ్వు చేసే ఏ తప్పైనా నీకేం ఎఫెక్ట్ అవ్వదు. నేను నిన్ను జాబ్లో పెట్టించినందుకు నాకెఫెక్ట్ అవుతుంది, మా ఫ్రెండ్షిప్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇది గుర్తుంచుకొని నువ్వక్కడ బిహేవ్ చేస్తే బాగుంటుంది. అలాగే రిషి, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మీ ఫ్రెండ్షిప్ పాడవకుండా చూసుకుంటాను. నేను తర్వాత మాట్లాడతాను అని జయ ఫోన్ కట్ చేసి తన దయనీయ పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంది. ఇప్పుడు సాయి నన్ను బాధపెట్టాడన్న విషయం రిషికి చెప్పినా నేనేదో కారణం చెబుతున్నానని అనుకుంటాడు. రిషికి చెప్పలేను, అలాగని సాయి నన్ను వేరే దృష్టితో చూస్తున్నాడని తెలిసి మళ్ళీ ఆ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? వెళ్తే సాయి ఆలోచనలకి నేను రూపం ఇచ్చిన దాన్ని అవుతాను కదా. సాయి దగ్గర డబ్బుల కోసం నన్ను నేను తాకట్టు పెట్టుకున్నట్టే అవుతుంది కదా. భగవంతుడా, ఈ సమస్యకి పరిష్కారమే లేదా తండ్రి? నా జీవితంలో సంతోషం లేకుండా రాత రాశావు. ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా అడుగడుగునా సమస్యలేనా? ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడం మంచిదనిపిస్తుంది. అనిపించడం కాదు, అదే దారి. జీవితంలో ప్రతి క్షణం సమస్యలతో బతకడం కంటే జీవితమే లేకుండా ఉండటం మంచిది అని అనుకుంటూ తన జీవితం బలి చేసుకునే మార్గం వెతుక్కుంటూ వెళ్తూ ఉంది జయ. నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ పెద్ద రోడ్ మీద ఎదురుగా వస్తున్న లారీ ముందు నించుంటుంది. లారీ హార్న్ కొడుతూ వేగంగా జయ వైపుకు దూసుకొస్తుంది. లారీ డ్రైవర్ ఎంతలా హార్న్ కొడుతున్నా జయ కదలకుండా చావుని ఆహ్వానిస్తూ అలానే నిల్చుని ఉంది. ఇంతలో ఒక్కసారిగా జయ పక్కకి లాగబడింది. పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? చచ్చిపోతావే. ఎదురుగా ఉన్న తండ్రిని చూసి జయ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తండ్రితో ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంది. ఏడవద్దు తల్లి, ఏడవద్దు. ప్రతి సమస్యకి జాబే పరిష్కారం కాదు. అసలు నీ సమస్య ఏంటో నాకు చెప్పు, నేను తీర్చగలనేమో చూద్దాం. ముందైతే కొన్ని మంచినీళ్లు తాగుదురా అని పక్కనే ఉన్న షాప్ నుంచి బాటిల్ కొని జయకి ఇచ్చాడు బుచ్చి. నాన్నా, నాకే ఎందుకీ సమస్యలన్నీ? నేను ప్రశాంతంగా బతకటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది నాన్నా. నీకేమైంది తల్లి? నాకు చెప్పు నీ సమస్య ఏంటో. చిన్ననాటి నుంచి సమస్యే నాన్నా. చిన్నప్పుడు నువ్వు అమ్మ ఎప్పుడూ గొడవలు పడుతుంటే ఏం జరిగిందో అర్థం కాక తమ్ముణ్ణి పట్టుకుని ఉండేదాన్ని. పెరుగుతున్న వయసులో నువ్వు అమ్మ విడిపోతే ఊర్లో అమ్మ నిన్ను విడిచిపెట్టిందని కొందరు, అమ్మ ప్రవర్తన సరైంది కాదని నువ్వే విడిచిపెట్టావని ఇంకొందరు మాట్లాడేవాళ్లు. స్కూల్కి వెళ్లి చదువుకుందామంటే అక్కడ మీ నాన్నెవరో నీకు తెలుసా? అది తెలియకే మీ నాన్న మీ అమ్మని విడిచిపెట్టాడు కదా అని మాట్లాడేవాళ్లు. ఆ చిన్న వయసులో అలాంటి మాటలు ఎంత బాధ పెడతాయో తెలుసా నాన్న? మీకేంటి, కలిసున్నారు, గొడవలు పడకుండా దూరంగా ప్రశాంతంగా ఉన్నారు. కాని దానివల్ల బాధపడింది నేను, తమ్ముడు. తమ్ముడు ఈ విషయాలన్నీ తన దగ్గరకు రాకుండా ఉండడం కోసం మందలవాటు చేసుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కోలా అంటుంటే మనుషులతో మాట్లాడడం కూడా నచ్చేది కాదు నాన్న. ఇక పెళ్ళంటావా? చాలా గొప్ప సంబంధం. ఎంత గొప్ప సంబంధం అంటే ఇంట్లో ఒక మాట మాట్లాడాలంటే ఎంత పెద్ద గొడవవుతుందో అని భయపడుతూ బతికేంత గొప్ప సంబంధం. కోడలంటే డబ్బులివ్వాల్సిన అవసరం లేని పని మనిషి అని భావించే గొప్పింటి సంబంధం. అన్నీ కాదనుకుని ఇదొక పని చేసుకుంటూ చదువుకుందామనుకుంటే ఇప్పుడేమో ఈ దరిద్రం. ఇంకా బ్రతికుండి జీవితంలో ఇంకేమనుభవించాలి నాన్న? అందుకే నిర్ణయం తీసుకున్నాను. లేదు తల్లి, నువ్వు చెప్పిన ప్రతిదానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నేను కారణమే. ఇప్పటి వరకు జరిగింది ఎలాగో మార్చలేము, కాని ఇప్పటి నుంచి జరిగేదాన్నైనా మార్చడానికి ప్రయత్నిస్తా. పద తల్లి. ఎక్కడికి నాన్నా? ఈ ఒక్కసారికి నాన్నని నమ్మవా? నా వెంటరా అని ఎక్కడికని చెప్పకుండా జయని వెంట తీసుకెళ్తున్నాడు బుచ్చి. అరవింద్, మీ నాన్న జయక్కని ఎక్కడికి తీసుకెళ్లాడు? అవునక్క, ఆ సాయి దగ్గర జాబ్ మానేశావు కదా, తర్వాత వాడేమైనా ఇబ్బంది పెట్టాడా?
రిషి ఏమన్నాడక్కా? అవును, ఇన్ని రోజుల నుంచి నువ్వెప్పుడూ రిషి గురించి నాకు చెప్పలేదేంటక్కా? ఇప్పుడతను ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ప్రియా, కంగారు పడకు. నువ్వడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. కాని ప్రతి ప్రశ్న వెనుక ఒక యుద్ధమే ఉంది. ఆ రోజు నాన్న వెంట వెళ్లిన అక్క జీవితంలో 2 విషయాలు జరిగాయి. ఒకటి మరుపురానిది, ఇంకొకటి మర్చిపోలేనిది. మరుపురానిది అక్క జీవితంలో మానని గాయంలా మిగిలిపోతే, మర్చిపోలేనిది ఇప్పుడు అక్కిలా ఉండటానికి కారణమయ్యింది. అని అరవింద్ మాట్లాడుతూ ఉండగానే పోలీసులొచ్చి అరవింద్ని లాక్కుంటూ వెళ్తూ, ఏరా, ఎన్నాళ్ళని తప్పించుకొని తిరుగుతావు? ఇప్పటికి దొరికావు. ఇక నిన్ను వదిలేదే లేదు. రారా పోలీస్ స్టేషన్కి. అని బలవంతంగా అరవింద్ని పోలీస్ స్టేషన్కి లాక్కుని వెళ్తున్నాడు. అక్కా, ఏం జరుగుతుందక్కా? అరవింద్ని పోలీసులు ఎందుకు లాక్కుని వెళ్తున్నారు? చెప్పక్కా, ఏమైంది? వాడు తప్పులు చేసినప్పుడు ఎవ్వరూ ఏమనలేదు. ఇప్పుడు మారిపోయి అమ్మా నాన్నల్ని కలపాలని ప్రయత్నిస్తుంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో మనకి తెలీదు, కాని ప్రయత్నం చేయకుండా ఉండలేం కదా. పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని జయ చెప్పగానే జయ, ప్రియ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు.